హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఈ వారం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, మహేష్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ న్యూస్, ప్రభాస్ ఫ్యాన్స్ కి క్లారిటీలు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గేమ్ చేంజర్ అప్డేట్లు ఇలా చాలా ఉన్నాయి. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కబుర్లు మొదలెట్టేద్దాం. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే బచ్చలమల్లి సినిమా అయితే నాకు నచ్చలేదండి. నరేష్ గారు అయితే యాక్టింగ్ ని చింపేశారు. ఎంత ఎలాంటి పర్ఫార్మరో మళ్ళీ ప్రూవ్ చేశారు. బట్ స్టోరీ ఎగ్జిక్యూషన్ అంత ఎంగేజింగ్ గా ఉండదు. నెక్స్ట్ యుఐ మూవీ అయితే క్రేజీ ఉంటది, బట్ ఎంగేజింగ్ గా ఉండదు. కొన్ని పోర్షన్స్ బోర్ కొడతాయి, బట్ ఒక డీప్ మెసేజ్ ఉంటది. మెటాఫర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. మీకు ఉపేంద్ర గారి మూవీస్ ఆల్రెడీ అలవాటు అయితే ఈ మూవీ చూసేయచ్చు. లేదు ఇదే ఫస్ట్ అంటే మాత్రం కొంచెం కష్టమే. ఇక టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే వెనల్ కిషోర్ గారి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఏజెంట్ ఆత్రేయ తర్వాత ఒక మంచి కామెడీ డిటెక్టివ్ థ్రిల్లర్ చూడబోతున్నాం అనే ఫీల్స్ ఇచ్చింది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం నుండి మీను అనే మంచి మెలడీ సాంగ్ రిలీజ్ అయింది. సాంగే కాదు వెంకిమామ లుక్స్ కూడా అదిరిపోయాయి. 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో మూవీ నుండి కార్తిక్స్ లవ్ సాంగ్ రిలీజ్ అయింది. పాడింది కార్తిక్ గారు కదా, ఈజీగా నచ్చేస్తుంది. ఒకసారి వినేయండి. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే అల్లు అర్జున్ గారు తన మీద వస్తున్న అలిగేషన్స్ కి రియాక్ట్ అవుతూ నిన్న ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టారు. థియేటర్ దగ్గర జరిగింది ప్యూర్లీ యాక్సిడెంటల్ అండ్ నేనేదో కాళ్ళు చేతులు విరిగిపోతే పర్లేదన్నానని ఏవో ఫాల్స్ మాటలతో నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని చెప్పారు. అండ్ థియేటర్ దగ్గర నేనేం రోడ్ షో చేయలేదు. కార్ కి అడ్డంగా ఫ్యాన్స్ వచ్చేస్తుంటే ఒకసారి నేను కనిపిస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి జరుగుతారు కదా అని కార్ బయటకు వచ్చి చెయ్యూపాను తప్ప ఇంకేం కాదు. అండ్ ఈ లీగల్ ఇష్యూస్ వల్ల ఆగుతున్నా గానీ పర్మిషన్ ఇస్తే ఇప్పటికిప్పుడే ఆ పిల్లోడిని కలవాలనుంది అని చెప్పారు. ఆల్సో చేసే హెల్ప్ ఏదైనా జెన్యున్ గా చేద్దామని, ఆ అబ్బాయికి మనీ ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని కూడా సుకుమార్ గారితో డిస్కస్ చేశారంట. 22 years గా నేను సంపాదించుకున్న రెస్పెక్ట్ మొత్తం ఒక్క రాత్రిలో పోయింది అని బన్నీ గారు ఫీల్ అవుతున్నారు. ఈ ఇష్యూస్ అన్ని పక్కన పెడితే ఆ బాబు త్వరగా కోలుకొని స్ట్రాంగ్ గా లైఫ్ లీడ్ చేయగలిగితే అదే చాలు. మహేష్ గారి ఫ్యాన్స్ కి అప్డేట్ ఏంటంటే గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చేసి ఈ December 27 ఉండొచ్చు అంటున్నారు. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ January 1st వీక్ లో ఆంధ్రాలో ఉంటుందంట. గెస్ట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావచ్చు అనే న్యూస్ వస్తుంది. చూసుకోండి మరి ఫ్యాన్స్. ఈవెంట్ అయితే రాజమండ్రి ఆర్ వైజాగ్ లో ఉండొచ్చంట. అండ్ గేమ్ చేంజర్ కి ఏపీ తెలంగాణ 2 స్టేట్స్ లో కూడా పక్కాగా బెనిఫిట్ షోస్ ప్లాన్ చేస్తామని దిల్ రాజు గారు చెప్పారు. కానీ పుష్ప ఇష్యూ తర్వాత తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోస్ అండ్ హైక్స్ ఉండవని లీడర్స్ అంటున్నారు. అండ్ ఇదే కన్ఫర్మ్ అయిపోతే మాత్రం గేమ్ చేంజర్ కి తెలంగాణలో బెనిఫిట్ షోస్ ఉండకపోవచ్చు. అండ్ 29th రామ్ చరణ్ గారి 250 feet కట్అవుట్ ని విజయవాడలో లాంచ్ చేయబోతున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ కట్అవుట్ ఇది. ప్రమోషన్స్ ఏ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారో చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. గేమ్ చేంజర్ ఓవర్సీస్ బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి. రామ్ చరణ్ గారు అయ్యప్ప మాల తీసేసి గేమ్ చేంజర్ USA ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లారు. అండ్ మూవీలో చరణ్ గారి అప్పన్న రోల్ అయితే అదిరిపోయిందంట. మహేష్ గారి ఫ్యాన్స్ కి సర్ప్రైజింగ్ అప్డేట్ ఏంటంటే గుంటూరు కారం మూవీ త్వరలోనే హిందీలో రిలీజ్ అవబోతుందంట. రీసెంట్ గా సెన్సార్ కూడా కంప్లీట్ అయింది. రావణ్ గాడు నీ లైఫ్ ఒక మిరాకిల్ రా బాబు. అండ్ ముఫాసా ద లయన్ కింగ్ రిలీజ్ అయింది. ఆ సెలబ్రేషన్స్ ఏంటండి బాబు, ఒక్క వాయిస్ ఓవర్ కే ఇంత హైపా, ఇంత క్రేజా. ఇండియాలో ఇంగ్లీష్ అండ్ హిందీ వర్షన్స్ కన్నా తెలుగులోనే ఎక్కువ టికెట్స్ బుక్ అయ్యాయంట. మళ్ళీ హిందీలో షారుఖ్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. బాబు క్రేజే వేరు. నెక్స్ట్ ప్రభాస్ గారి మూవీస్ అయితే కల్కి 2898 AD జపాన్ ప్రీమియర్స్ కి డైరెక్టర్ నాగశ్విన్ వెళ్లారు. ఈ మూవీ అక్కడ Jan 3rd రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ ప్రభాస్ గారు కూడా వెళ్ళాలి, బట్ ఆయనకి యాంకిల్ స్ప్రెయిన్ ఇంజరీ అవ్వడం వల్ల వెళ్ళలేకపోయారంట. జాగ్రత్త ప్రభాస్ గారు, బానే ఉన్నారనుకుంటే మళ్ళీ ఇంజరీ అంటున్నారు. అండ్ లేటెస్ట్ ప్రభాస్ గారి లుక్స్ చూసారా, నాకైతే చాలా నచ్చేసాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ రాజాసాబ్ మూవీ షూట్ ఆల్రెడీ 80% కంప్లీట్ అయిపోయిందంట. అండ్ క్రిస్మస్ కి ఆర్ న్యూ ఇయర్ కి టీజర్ వస్తుంది అనే న్యూస్ ఫేక్ అని ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేసింది. ఫ్యాన్స్ మీరు ఇంకొంచెం వెయిట్ చేయాలైతే. ఆల్సో ఈ మూవీలో నయనతార గారు స్పెషల్ సాంగ్ ఆర్ రోల్ చేస్తున్నారనే న్యూస్ కూడా ఫేక్ అని అంటున్నారు. చూడాలి మరి. అల్లు అర్జున్ గారి పుష్ప 2 విషయానికి వస్తే మూవీ మొన్నటికి 1500 crore మార్క్ ని దాటేసింది. అండ్ ఫ్యాన్స్ కి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మూవీలో డెలీటెడ్ సీన్స్ అన్ని కలిపి ఇప్పుడు సినిమాకి ఇంకో 15 minutes ఫుటేజ్ ని మూవీ టీం న్యూ ఇయర్ నుండి యాడ్ చేస్తామంటున్నారంట. చేస్తే మాత్రం మూవీ లెంత్ 3 hours 35 minutes అవుతుంది. అండ్ కలెక్షన్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ప్లాన్ సక్సెస్ అయితే 2000 crore రీచ్ అయిపోద్దేమో మూవీ. ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారి మూవీ అప్డేట్స్ అంటే దే కాల్ ఎమోజీ మూవీ బ్యాంకాక్ స్కెడ్యూల్ కమిట్ అయిందంట. అండ్ ఈ మూవీలో రాధిక
ఏకే నేహా శెట్టి ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్నారంట. చిరంజీవి గారంటే విశ్వంబర తర్వాత చిరంజీవి గారు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మూవీని స్టార్ట్ చేస్తారంట. త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఏప్రిల్ ఆర్ మే నుండి షూట్ స్టార్ట్ చేస్తారంట. బాలయ్య గారు అప్డేట్స్ అంటే ఆయన ధాకు మహారాజ్ మూవీ నుండి సెకండ్ సింగిల్ గా చిన్ని అనే సాంగ్ డిసెంబర్ 23 రిలీజ్ అవుతుంది. మూవీ జాన్ 12 రిలీజ్ అవుతుంది. అండ్ బాలయ్య గారి అన్స్టాపబుల్ కి నెక్స్ట్ గెస్ట్ గా వెంకటేష్ గారు వస్తున్నారంట. వెంకీ మామ అండ్ బాలయ్య గారి అల్లరి ఎలా ఉంటుందో చూడాలి. బాలయ్య గారి అబ్బాయి మోక్షాజ్ఞ అండ్ ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయినట్టు వస్తున్న న్యూస్ ఫేక్ అని మూవీ టీమ్ అఫీషియల్ నోట్ రిలీజ్ చేసింది. అండ్ మోక్షతో నాగశ్విన్ మూవీ చేయబోతున్నారనే న్యూస్ కూడా ఫేక్ అనే అంటున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ అండ్ విజయశాంతి గారు యాక్ట్ చేస్తున్న NKR 21 మూవీ నుండి బాలీవుడ్ యాక్టర్ సోహెల్ ఖాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఇక అక్కినేని అప్డేట్స్ అంటే ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న అఖిల్ నెక్స్ట్ మూవీ వినరో భాగ్యము విష్ణు కథ డైరెక్టర్ మురళితో సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ నాగార్జున గారి ప్రొడక్షన్ లో ఉంటుందంట. శ్రీలీల ఫీమేల్ లీడ్ అంటున్నారు. ఇక నాని గారంటే ఆయన ప్రస్తుతం చేస్తున్న హిట్ 3 మూవీ కశ్మీర్ స్కెడ్యూల్ స్టార్ట్ అయింది. అండ్ ఈ మూవీని శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ శ్రీకాంత్ ఒర్లాతో చేయబోయే మూవీ అనౌన్స్మెంట్ వీడియో జాన్ లో రిలీజ్ చేసి షూట్ ఫిబ్రవరి నుండి స్టార్ట్ చేస్తారంట. ఇక రామ్ గారంటే రాపో 22 మూవీ షూట్ సికింద్రాబాద్ కాలేజ్ లో జరుగుతుందంట. విజయ్ దేవరకొండ అంటే విజయన్ గౌతమ్ తిననూరి మూవీ టీజర్ జనవరిలో ఉండొచ్చంట. నితిన్ గారి విషయానికి వస్తే చిన్న కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఈ డిసెంబర్ 25 కి రిలీజ్ అవ్వాల్సిన రాబిన్ హుడ్ పోస్ట్ పోన్ అయింది. శివరాత్రికి ఉంటుంది అని వినిపిస్తుంది. బట్ శివరాత్రికి ఆల్రెడీ నితిన్ వేణు శ్రీరామ్ మూవీ రిలీజ్ అని ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో చూడాలి ఏమవుతుందో. అడివిశేష్ గారి గూఢచారి 2 నుండి పోస్టర్ రిలీజ్ అయింది. అండ్ ఆయన డెకాయిట్ మూవీలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ఆన్ బోర్డ్ అయ్యారు. యాక్చువల్లీ ముందు ఈ రోల్ కి శృతి హాసన్ గారిని అనుకుని గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. బట్ ఇప్పుడు మృణాల్ తో రీప్లేస్ చేశారు. మంచు విష్ణు కన్నప్ప మూవీ నుండి మోహన్ లాల్ గారు యాజ్ కిరాత పోస్టర్ రిలీజ్ అయింది. కాస్టింగ్ కాల్ జాతిరత్నాల డైరెక్టర్ అనదీప్ కేవి గారు విశ్వక్ సేన్ తో చేస్తున్న ఫంకీ మూవీకి కాస్టింగ్ కాల్ పెట్టారు. ఏజ్ లిమిట్ లేదు. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మీ పోర్ట్ఫోలియో సెండ్ చేయండి. దిల్ రాజు గారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా చార్జ్ తీసుకున్నారు. కాంగ్రాట్స్ రాజు గారు. అండ్ నెక్స్ట్ ఇయర్ నుండి తెలంగాణ గవర్నమెంట్ ఫిల్మ్స్ కి సంబంధించి గద్దర్ అవార్డ్స్ ని స్టార్ట్ చేస్తారంట. ఆస్కార్ కి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియాస్ అఫీషియల్ ఎంట్రీ లాపతా లేడీస్ నెక్స్ట్ స్టేజ్ కి షార్ట్ లిస్ట్ అవ్వలేదు. అయ్యుంటే బాగుండేది కదా. మళ్ళీ ఇండియాకి ఇంకో అకాడమీ అవార్డు ఎప్పుడు వస్తుందో. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ డైరెక్టర్ గా, బబుల్ గమ్ ఫేమ్ రోషన్ హీరోగా మోగ్లీ ఫిల్మ్ పూజ సెరమనీ జరిగింది. ఆది సాయి కుమార్ అప్కమింగ్ ఫిల్మ్ శాంబలా అఫీషియల్ గా లాంచ్ అయింది. నాగవంశీ గారు రీసెంట్ గా యాక్టర్ సూర్య గారిని కలిసారంట. సో నెక్స్ట్ ఫిల్మ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్యతో ఉండొచ్చు అంటున్నారు. సిద్ధు జొన్నలగడ్డ బొమ్మరేలు భాస్కర్ మూవీ జాక్ ఏప్రిల్ 10 కి రిలీజ్ అవుతుందంట. క్రిష్ గారి డైరెక్షన్ లో అనుష్క శెట్టి గారు యాక్ట్ చేస్తున్న ఘాటి మూవీ ఏప్రిల్ 18 రిలీజ్ అవుతుంది. విశ్వక్ సేన్ లైలా మూవీ ఫిబ్రవరి 14 రిలీజ్ అవుతుంది. కిరణ్ అబ్బవరం నెక్స్ట్ ఫిల్మ్ దిల్ రుబా ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ రిలీజెస్ విషయానికి వస్తే వెన్నెల కిషోర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ డిసెంబర్ 25 రిలీజ్ అవుతుంది. స్క్విడ్ గేమ్ సీజన్ 2 డిసెంబర్ 26 నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. కిచ్చా సుదీప్ మ్యాక్స్ మూవీ డిసెంబర్ 27 రిలీజ్ అవుతుంది. బాధాకరమైన విషయాలు ఏంటంటే బలగం మూవీలో సాంగ్ పాడిన జానపద కళాకారుడు మొగిలయ్య గారు కిడ్నీ అండ్ హార్ట్ ఇష్యూస్ వల్ల చనిపోయారు. ఆయన ట్రీట్మెంట్ కోసం మన చిరంజీవి గారు అండ్ బలగం డైరెక్టర్ వేణు ఫినాన్షియల్ గా హెల్ప్ కూడా చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. అండ్ తబలా మాస్ట్రో జాకిర్ హుసేన్ గారు కూడా ఈ 15 డిసెంబర్ తుదిశ్వాస విడిచారు. ఓం శాంతి. అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే సత్యదేవ్ జీబ్రా మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. షణ్ముఖ్ జశ్వంత్ లీలా వినోదం ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. బూల్ బులయ్య 3 డిసెంబర్ 27 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. స్క్విడ్ గేమ్ సీజన్ 2 డిసెంబర్ 26 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవ్వండి గురుగారి వారం సినిమా కబుర్లు. నన్ను బాగా ఎక్సైట్ చేసిన 2 న్యూస్లు అంటే ఒకటి గేమ్ చేంజర్ రిలీజ్ దగ్గర అవుతూ ఉండడం, చాలా రోజులకి మళ్ళీ చరణ్ గారి మూవీ వస్తుంది. అండ్ ఇంకోటి పుష్ప 2 కి ఇంకో 15 minutes ఫుటేజ్ యాడ్ చేయొచ్చు అనే న్యూస్. ఒకవేళ యాడ్ చేస్తే ఎంతమంది వెళ్తారో కామెంట్ చేయండి. అదండి గురుగారి వారం కబుర్లు. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.